గామి అయితే నాకు మంచి విజువల్ వండర్ అన్న. ఇప్పుడు మన బాలేబాబు గారి సినిమాలు అయినా సరే, చిరంజీవి గారి సినిమా ఇట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తాం ఫైట్స్ అవన్నీ. ఇలాంటి మూవీకి ఆయన ఆల్రెడీ చెప్పాడు విశ్వక్ గారు, అవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా అని. నాకైతే మంచి 3 స్టోరీస్ రన్ అవుతుంటాయి. నాకు విజువల్ గా మాత్రం చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు దేవి సినిమా ఎట్లయితే మనకి దేవి అయినా సరే, అమ్మోర్ అయినా సరే, మనం ఎట్లయితే ఎక్స్పీరియన్స్ పొందినాం థియేటర్ అని చిన్న ఉన్నప్పుడు అయితే ఎంజాయ్ చేసిన అలాంటి విజువల్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఇంత మంచి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపెట్టడం మనకి మన ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఓవరాల్ గా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ మాత్రం బాగా నచ్చాయి. బోర్ అంటే ఇలాంటి ఫిలిమ్స్ కొంతమంది బోర్ అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో డ్యాన్స్ ఉండదు, ఫైట్స్ ఉంటాయి, 100 మంది ఎగరరు. అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మనకి సెట్ కాదు కదా. ఇలాంటి డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ చూసి మనం వేరే చుట్టూ చూస్తేనే మనం ఎంజాయ్ చేస్తాం. దాదాపు 6 years కష్టపడ్డారు సినిమా కోసం. వర్తబుల్ అంటే ఇప్పుడు మనకి ఇలాంటి ఫిలిం తీసుకున్నప్పుడు బోర్ కొట్టకుండా తీయాలి అని అనుకుంటాడు డైరెక్టర్. కాకపోతే కంటెంట్ అనేది రన్ అవుతుంటది. మనము బోర్ కొట్టకుండా తీయాలంటే మధ్యలో 3 సాంగులు పెట్టి ఫైట్స్ పెడితేనేమో బోర్ కొట్టదు. మనం ఏ సినిమా చూసుకున్నా ఆ సాంగ్స్ ఫైట్ చేసేస్తే ఫుల్ బోర్ కొట్టదు. సేమ్ అదే తరగాల దీంట్లో మాత్రం విజువల్ గా పరంగా, స్టోరీ పరంగా మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ. నాకైతే చాలా బాగుంది. చాలా మంది నచ్చింది, అదే ఒక లాస్ట్ 10 minutes ఉంటది, స్టోరీ వెళ్తూ ఉంటది, కానీ లాస్ట్ 10 minutes గా విలన్ చూపెట్టకుండా మన సినిమా స్టోరీ నాకు ముందే చెప్పారు బాబు, దేవకి ఇట్లా ఉంటుంది, పెద్ద దేవకి మీరు, రెండో దేవకి చిన్న దేవకి ఇట్లా ఉంటుంది అని. ఫస్ట్ దేవకీలు ఏంటి అని చెప్పని నాకు అర్థం కాలేదు. అంటే నెల్లూరు జిల్లాలో దేవకి అంటారు కాబట్టి అదే వరుణ్ణి ఉపయోగించారు. ఆ దేవకి నుంచి పుట్టిందే ఈ సినిమా. ఫస్ట్ ఈ దేవకి శిశులో నుంచి వచ్చింది ఈ సినిమాలో. ఆ చిన్న దేవకి వెళ్ళిపోయి చివరికి వాళ్ళ యొక్క రీసెర్చ్ లో నుంచి పుట్టినటువంటి సినిమా. అందుకని కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్సేన్ గారు అసలు యాక్షన్ సూపర్ కదా. ఫస్ట్ లో అయినా ఎంత ఎరగదీశాడు. ఆ మంచు కొండల్లో అలా తిరగటం మామూలు విషయం కాదు కదండి. అసలు అవన్నీ ఆ విజువల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అది హాలీవుడ్ రేంజ్ లో ఉంది అంటేనే మీరు అర్థం చేసుకోండి. అంత రేంజ్ లో తీశారు అంటే అప్పటికే చాలా బాగుంది. అమ్మో, డైరెక్టర్ గారు అస్సలు దేనికి కాంప్రమైజ్ కారు. ఆయన మెదడులో ఎంత దాగుందంటే, ఎన్ని బుక్స్ చదివి దాన్ని తీసుకున్నారు అంటే, అసలు దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారంటే అమ్మో ఆయన కృషి చాలా ఉంది. ఆయన నిజంగా ఎంత డే అండ్ నైట్ నిద్ర లేకుండా, మాకు తెలుసు మేమందరం ఒకే చోట ఉన్నాము, పనిచేసాం వారం రోజులు. ఆయన అసలు నిద్రపోయేవారు కాదు. దాన్నే మైండ్ లో పెట్టుకుని పీల్చి పిప్పి చేసి వదిలేశారు. చూడండి, చాలా బాగుంటుంది. అందరూ చూడండి, అర్థం చేసుకోండి, దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. మహాశివరాత్రి హరహర మహాదేవ అంటే మంచి సినిమా వచ్చింది. ఈ సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయండి. బిలో యావరేజ్ విజువల్స్ కి మటుకు నెక్స్ట్ లెవెల్. విజువల్స్ కి 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తా. మూవీకి మటుకు 5కి 2 రేటింగ్ ఇస్తా. అంటే ఎందుకు మూవీ డిసప్పాయింట్ చేసింది మిమ్మల్ని? లెంత్ ఉండకూడదు. ఎప్పుడైతే మనం స్లో నరేషన్ భయ, నరేషన్ అంత స్లో అక్కర్లా. ఇది చాలా మంచి మూవీ, మంచి విజువల్ వండర్ మూవీ. ఇది స్లో నరేట్ చేస్తే జనాలకి ఎక్కదు. ఆ స్లో నరేషన్ కాకుండా కొంచెం ఫాస్ట్ గా 2 hours లో తీసుకురాగలిగితే సినిమా మంచి సినిమా. జస్ట్ 2 లైన్ల స్టోరీతో సినిమా తీసినట్టుందా? 2 లైన్స్ స్టోరీని పట్టుకుని సినిమా తీసినట్టుకోవచ్చా? ఆ 2 లైన్ స్టోరీని పట్టుకుని అంతే, సింపుల్ కాన్సెప్ట్, పెద్ద హైప్ అయ్యే సినిమా కాదు. నేను అదే చెప్పా కదా, విజువల్ వండర్స్ కి నేను 5కి 5 ఇస్తా, బట్ సినిమాకి 5కి 2 ఇస్తా. టీమ్ ఎఫర్ట్స్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ తీసుకురావడం, మంచు పర్వతాల్లో టేకింగ్, ఇదంతా కూడా చాలా బాగుంది. బట్ 2 hours 20 minutes నెరేషన్ అనేది బాలేదు. స్లో నెరేట్ చేయడం అనేది జనాలకి ఎక్కదు. ఆ స్లో నెరేషన్ కాకుండా కొంచెం క్రిస్పీ
టైం ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా ఛాన్స్ ఉండి కట్ చేసుకుని ట్రిమ్ చేయగలిగితే జనాలు ఖచ్చితంగా ఇప్పటికే ఆదరిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. మన తెలుగు ఆడియన్స్ కంటెంట్ బాగుండాలి కానీ చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా పైన కూర్చోబెడతారు. ఇది కూడా అలాంటి ఒక మంచి సినిమా, మంచి స్క్రిప్ట్ ని జనాల ముందుకు తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారు అంటున్నా. కానీ హీరోయిన్ తోటి రొమాన్స్ కానీ అలాంటివి మాత్రం ఉండే ఈ సినిమాలో. ఒక జెన్యున్ గా చెప్పాలంటే ఒక మంచి సినిమా, నాకు కొత్తగా ఉంది. అంటే అట్లా కాదు భయ్యా, అంటే ఎవరు జోనర్ లో వాళ్ళు చూస్తారు, ఎవరి ఇమాజినేషన్ లో వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఈ సినిమాకి సంబంధించి ఏమంటే కొత్తగా ట్రై చేసింది హీరో గారు, కొత్తదనం చూపించారు అనిపించింది నాకు. అంతకంటే అయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, విజువల్స్ అయితే సూపర్. అసలు స్టోరీ అనేది ఒక అంటే ఈ రోజుల్లో మెడికల్ మీద అందరూ ఆధారపడి ఉంటారు, కానీ మెడికల్ అని కాదు కానీ దేవుడి మీద కూడా భక్తి ఉండాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ మీద వచ్చింది. బాగుంది. కొత్త డైరెక్టర్స్ కదా, ఎలా బాగుంది. అంటే అది తీసే విధానం ఉంది కదా, అల్టిమేట్ నిజంగా విశ్వసేన్ని చూపించారు, అదే ఇంకో లెవెల్ లో చూపించారు. సూపర్ బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే హీరో యాక్టింగ్ ఒకటి భయ్యా, డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది. స్టోరీ కొద్దిగా స్లో అయినా కూడా సినిమా అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అంతే అమ్మో ఆమె బాగుంది అన్న. అంతే అంటే ఆమె క్యారెక్టర్ తగ్గిందన్న, చాలా తగ్గింది అనమాట. అంటే ఇది ఓన్లీ హీరో మీద బేస్ అయి ఉంటది కాబట్టి సినిమా ఆమె మీద లేదులే అన్న. ఎన్టీఆర్ విశ్వసేన బేస్ లుకింగ్ అయితే మనోడు విశ్వసేన ఏంటంటే ఎన్టీఆర్ లెక్క కనిపిస్తాడు. అది ఫ్యాన్స్ కి ఇద్దరు లేకపోతే మూవీ చాలా బోరింగ్ ఉన్న వాళ్ళకి. బోరింగ్ అంటే అన్న సినిమా అయితే ఇది అయితే నేను ఒకటే చెప్తున్నాను, సినిమా బోరింగ్ లో లైట్ గా ఉందంటే. ఒకటే ఏంటంటే సినిమా మొత్తంలో సాంగ్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, పంచ్ డైలాగులు కానీ, హీరో డైలాగ్ వర్షన్ కూడా చాలా తగ్గినాయి అన్నమాట. దాని వల్ల బోర్ అనిపిస్తుంది. విశ్వసేన నుంచి మనం కోరుకునేది ఆ యాక్టిట్యూడ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ యాక్షన్ మూవ్మెంట్లు కానీ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటి ఏం లేవు అన్నమాట. ఓన్లీ ఒక నార్మల్ వ్యక్తి అంటే దీంట్లో ఏంటంటే ఇంతమంది సినిమాలలో ఏంటంటే అతని యాటిట్యూడ్ లేదు, ఇందులో యాటిట్యూడ్ లేదు. ఓన్లీ ఒక సైన్స్ గురించి అద్భుతంగా తీసుకెళ్ళారు అంతే. సినిమా లవర్స్ ఏం చెప్తారు అన్న? సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టా ఫ్లాప్ అని కాదు, సినిమా బాగుంది అంతే. ఒక కొత్త జోనర్ అంతే. బట్ ఐ వాచ్ మూవీ గామి అండ్ వెరీ నైస్ మూవీ అండి. సో నాకు తెలిసి మన విశ్వక్సేన్ గారికి ఒక కల్ట్ మూవీ అని నేను అనుకుంటాను. సో మూవీ ట్రైలర్ చూపించింది వేరు, ఎండ్ ఆఫ్ ద ట్రైలర్ అనేటువంటిదే వేరు, కానీ మూవీలో ఉన్నది వేరు. ట్రైలర్ ఏం చూపించాడు అంటే అతను ఒక దాన్ని ఏమంటారు అఘోరాలుగా చూపించారు. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ అఘోరా. వాట్ ద ఫోబియా హ్యాస్, విశ్వక్సేన్ గారికి ఉన్నటువంటి ఫోబియా ఏదైతే ఉందో దాన్ని అఘోరా దగ్గరికి తీసుకొని పోతుంది. బట్ ఆ అఘోరాలు ఏం చెప్తారు అని అంటే దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్, ఇట్ ఇస్ నాట్ వెరీ కరెక్ట్ కాదు. సో ఫైండ్ అవుట్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ అని చెప్పగానే అంటే వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ ద మూవీ. అండ్ సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఉంటుంది, నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డైరెక్టర్ అని చెప్పేసి. సో మూవీ ఈస్ కల్పిత, మూవీ ఈస్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. వీ కాంట్ జడ్జ్ ఇట్. దట్స్ మై మెటీరియల్. ఎంత ఇచ్చామా? 300 రూపాయలు, 300 రూపాయలకి ఏం ఆలోచిస్తామా? 500 రూపాయలు బిర్యానీ ఆలోచిస్తామా? సో వెరీ నైస్ మూవీ అండి. ప్లీజ్ గో అండ్ వాచ్. ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు, సైన్స్ ఫిక్షన్ సినిమా. ఏంటంటే అంతకుముందు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా వచ్చాయి, తెలుగులో చాలా వచ్చాయి. తెలుగులో తక్కువ కానీ ఇంగ్లీష్ లో ఎక్కువ అనమాట. ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమా అనమాట. శంకర్ సినిమా చూసిండే, శంకర్ సినిమాలో అపరిచితుడు సినిమాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా ఈ సినిమాలో ఒక సిండ్రోమ్ గురించి సినిమా ఉండిద్ది అనమాట. ఈ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే 3 ప్యారలల్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. క్లైమాక్స్ లో లాస్ట్ 20 minutes లో సినిమా అసలు లాస్ట్ ఏంటి, ఎందుకు ఇదంతా అనేది మొత్తం చాలా బాగా క్యూరియాసిటీ అనేది ఆ స్టోరీ అనేది రివీల్ చేస్తారనమాట. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. ఈ మధ్య కాలంలో నాకు నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత క్యూరియాసిటీ ఈ సినిమా ఏ సినిమా మీద అసలు స్టోరీ అనేది అన్ని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే కొంచెం గెస్ చేయొచ్చు. కానీ ఈ సినిమాలో గెస్ చేయలేక అసలు సినిమా ఏంటనేది చెప్పేసి ఒక క్యూరియాసిటీ మొదలైంది. సినిమాకి వచ్చిన తర్వాత ఆ క్యూరియాసిటీని డైరెక్టర్ గారు దాన్ని ఏమంటారు
సక్సెస్ అయ్యారు ఆ క్యూరియాసిటీని తొలగించడంలో. ఫస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్స్ గురించి చెప్పాలంటే విశ్వక్సేన్ గారికి యాక్టింగ్ అండి. ఆయన విశ్వక్సేన్ గారు చేసిన ఫలక్నామా దాస్ అనే సినిమా నాకు చాలా ఇష్టం అనమాట. ఆయనే హీరోగా ఆయనే ఒక డైరెక్టర్ గా సినిమా చేశారనమాట. ఆ సినిమా పర్సనల్ గా విశ్వక్సేన్ గారి సినిమాల్లో నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి అతన్ని ఫాలో అవుతా ఉన్నాను. ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ ఏ సినిమా అయినా ముందుకు రన్ అవ్వాలంటే ఫస్ట్ హీరో యాక్సెప్ట్ చేయాలి. హీరో యాక్సెప్ట్ చేస్తేనే సినిమా ముందుకు రన్ అయితే. ఈ స్టోరీని ముందు స్క్రీన్ మీదకి రావాలంటే ముందు హీరో యాక్సెప్ట్ చేయడము ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే ఫస్ట్ హీరో ఆ కథని యాక్సెప్ట్ చేయడం వల్లే వచ్చింది. కథని యాక్సెప్ట్ చేయడము ఒక ప్రయోగాత్మకం అనమాట. ప్రయోగాత్మకాన్ని ఇంగ్లీష్ అఘోర క్యారెక్టర్ కి బాగా సరిపోయారు అనమాట. దాన్ని ఏమంటారు, ఈ మధ్య కాలంలో అఘోర క్యారెక్టర్ లో అఖండ తర్వాత ఈ సినిమాలోనే వచ్చిందనమాట. సినిమా ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే విశ్వక్సేన్ గారి యాక్టింగ్, అలాగే విద్యాధర్ కాగిత గారి యాక్టింగ్. విజువల్స్ బ్రో, ఈ సినిమా మొత్తం 2 గంటల 30 నిమిషాలు కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు అద్భుతం బ్రో. కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లే ఈ సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ చెప్తున్నా. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే సినిమా స్టోరీ మనకు తెలిసిన విషయమే. అంజీ సినిమా లాగానే ఉండిద్ది ఆ స్టోరీ మొత్తం. దాన్ని ఏమంటారు, ఆత్మలింగము, అది మొత్తం స్టోరీ ఆ అంజీ సినిమా లాగానే ఉండిద్ది. కానీ దానికి ఏమన్నా ప్లస్ యాడ్ అయిందా అంటే అది యాడ్ అయిన విషయం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలన్నీ హిట్ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన హనుమాన్ సినిమా హిట్ అయింది, బింబిసారా హిట్ అయింది, అలాగనే రాజమౌళి గారు జనాలు కనెక్ట్ అవుతుంది. ఈ రోజు ఈ సినిమా మొత్తం శివుని గురించే ఉండిద్ది అనమాట. శివుని గురించి అంటే ఒక 3 గంటల సాంగ్, 3 నిమిషాల సాంగ్ ఉండిద్ది శివుని గురించి, మా హరహర మహాదేవ్ అని. అది ఈ సినిమాకి హైలైట్ అనమాట. అలాగనే ఆ లయన్ తో ఫైట్ కాదు, లయన్ ఒక 3 సీన్లలో కనిపించింది. ఆ సీన్స్ కూడా చాలా బాగా ఈ సినిమా హైలైట్స్ అనమాట. ఈ సినిమా ఫైనల్ గా హిట్ బ్రో. స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, మెయిన్ గా కంప్యూటర్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది. 2 గంటల 30 నిమిషాలు కంప్యూటర్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన ఏ తెలుగు సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఇది కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడారు కాబట్టి ఇంకా కొత్త డైరెక్టర్ గా చెప్పేది ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడండి, పాన్ ఇండియా లెవెల్ హిట్ వాడండి. మనం అందరం చూసుకోవచ్చు. హాయ్ సార్, మీకు ఎలా అనిపించింది సార్ డామేజ్? అంటే 3 years కష్టం కదండి. థియేటర్లో చూడగానే కొంచెం ఎమోషనల్ అయితే ఫీల్ అయ్యాము. కానీ అదే థియేటర్లో చూసిన తర్వాత కొంచెం ఎమోషనల్ అయితే ఫీల్ అయ్యాము. నేను బాగా కష్టపడి చేశాం కాబట్టి చాలా వండర్ఫుల్ ఫీలింగ్ అండి. అది మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేదు. అదే మ్యూజిక్ అనేది ఒక రేంజ్ లో ఉందంటున్నారు ప్రతి ఒక్కరు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? థ్యాంక్ యూ అండి. అలా మీకు అంత మంచిగా అనిపించి రెస్పాన్స్ ఇస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. అదే సార్, అంటే ఇప్పుడు నార్మల్గా చూడడం వేరు, మీరు థియేటర్కి వచ్చి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అదే అంటే మేము చేసినప్పుడు ఒక రూమ్లో స్టూడియోలో చేస్తూ ఉంటాం. సో అక్కడ నుంచి అలా పెద్ద స్క్రీన్లో అలా పెద్ద దీంట్లో చూడడం, వినడం అనేది వేరే లెవెల్ ఉంది. విజువల్ ప్రకారంగా, వీడియోకి కానీ, సౌండ్ ప్రకారంగా సినిమా వాళ్ళు కానీ అందరు గట్టిగా పనిచేస్తున్నారు. అంటే మీకు టెక్నికలీ కనబడిపోతుంటుంది, వినబడుతూ ఉంటుంది. అంత బాగుంది. 100% థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. 100% థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మీరు కమర్షియల్ అనుకొని వెళ్తే మీకు నచ్చకపోవచ్చు. ఓపికతో మీరు మూవీని చూడాల్సి వస్తుంది. విఎఫ్ఎక్స్ నుంచి, మ్యూజిక్ నుంచి, డైరెక్టర్ గారి హార్డ్ వర్క్ కూడా కనిపిస్తుంది మన మూవీ మొత్తం. యాక్టర్ విశ్వక్సేన్ గారి డిఫరెంట్ జోనర్ మూవీ ఇది. అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత విశ్వక్సేన్ ఇంకా డిఫరెంట్ జోనర్స్ సర్చ్ చేయాలని నేను కోరుకుంటాను. అండ్ ఎవ్రీ యాక్టర్ లైక్ ఇక్కడ ఈ మూవీలో 3 roles ఉన్నాయి, డిఫరెంట్ రోల్స్ ప్యారలల్గా రన్ అవుతుంటాయి. గురు ది బెస్ట్ యాక్టింగ్ చేశారండి. చాలా బాగా నీట్గా యాక్ట్ చేశారు. కొన్ని దగ్గర కనెక్ట్ అయితే మీకు మేబీ ఐ డ్రాప్స్ రావచ్చు, బేసిక్గా ఏడవచ్చు. అంటే మరీ అంత కాదు, బట్ యా మూవీ కనెక్ట్ అయితే బాగా అనిపిస్తుంది. ఈ జోనర్లో సక్సెస్ అయ్యారంటారు ఎప్పుడే ఇది ఎక్స్పెరిమెంట్ మూవీ. సక్సెస్ అయ్యారో కాదో అని మీరు పెట్టుకోకూడదు. ఇప్పుడు మూవీని ఎంకరేజ్ చేయాలనేది నా ఫీలింగ్. మనం యాజ్ అన్ ఆడియన్స్ ఇలాంటి మూవీస్ చూస్తేనే ఇలాంటి డిఫరెంట్ మూవీస్ వస్తాయి. మనం ఎప్పుడు
ఇది మాస్గా లేదు అది ఇది అనుకుంటే మాత్రం కష్టం అండి ఇలాంటి మూవీస్ రావడం. సో నేనైతే ఇప్పటికి ఇది ఒక చేంజ్ అనుకుంటున్నాను, ఈ మూవీ ఇండస్ట్రీలో ఒక చేంజ్ అనుకుంటున్నాను ఈ మూవీతో. ఇలాంటి మూవీస్ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. చూడండి, గుడ్ ఫ్లిక్. విజువల్స్ కానీ, ఆర్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంటుంది. సో స్టోరీకి తగ్గట్టు నరేషన్ కూడా ఉంది. సో ఇట్స్ హిట్ అని చెప్పవచ్చు. అందరు చూడండి. అంటే 5 years తర్వాత వచ్చింది కదా మూవీ. 5 years వర్త్ ఇట్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అన్ని సినిమా రొటీన్ కాకుండా ఇట్స్ డిఫరెంట్ వన్. చూడండి, చాలా బాగుంది. ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్. విజువల్స్ ఎలా అనిపిస్తుంది? విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా యాప్ట్గా ఉంది, చాలా బాగా తీసాడు. అంటే కొత్త డైరెక్టర్ కదా, ఇప్పుడున్న ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ ఫస్ట్ ఇంకా వస్తున్నారు కదా, ఈ డైరెక్టర్ది ఏమన్నా మీకు డిఫరెన్స్ కనిపించింది? విజువల్స్ టేకింగ్లో కానీ, చూపించడంలో కానీ, సీన్కి తగ్గ విజువల్స్ కానీ, ఆ సీన్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు వచ్చే విజువల్స్ కానీ, సీన్ టు సీన్ విజువల్స్ కానీ చాలా బాగుంది, చాలా బాగా తీసాడు. ఫస్ట్ మూవీ డైరెక్టర్ అయినా కూడా ఇట్స్ ఫస్ట్ మూవీ అనే ఎక్స్పీరియన్స్ కాకుండా ఇట్స్ వెరీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, చాలా బాగా తీసాడు. స్టోరీ ఎలా అనిపించింది? మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ వన్. సో ఈ స్టోరీకి తగ్గట్టు నరేషన్ ఉంది. సో అందరు చూడండి. ఓవరాల్ రేటింగ్ ఏంటి? నేనా 5కి అయితే 4.5 ఇస్తాను అన్నిటికీ. స్టోరీకి, విజువల్స్ అయితే 5కి 5, స్కోర్, మ్యూజిక్ అన్నిటికి 5కి 5, ఆర్ట్ ఎవ్రీథింగ్. అక్కడక్కడ కొంచెం స్లో, బట్ అది మూవీ స్టోరీ తగ్గట్టే స్లో నరేషన్. సో ఇట్స్ వర్త్ ఇట్, వెరీ మచ్ వర్త్ ఇట్. చాలా రోజుల తర్వాత డిఫరెంట్ మూవీ చూస్తాను. ఐ ఎంజాయ్డ్. విశ్వక్ సేన్ గారు హిట్ కొట్టారంటారా? హిట్టే. డైరెక్టర్ కూడా హిట్టే. ఫస్ట్ డైరెక్టర్ అదే డైరెక్టర్తో పాటు విశ్వక్ సేన్ ఎక్స్క్లూజివ్లీ డైరెక్టర్ మూవీ. గామి మూవీ ఎలా ఉంది? టు మీ ఇట్స్ ఎమోషనల్. అంటే కాన్సెప్ట్ ఏంది మ్యామ్ మూవీ? కాన్సెప్ట్ ఇస్ రివాల్వ్స్ అరౌండ్ an agora. సో తన లైఫ్ స్టోరీ ఏంటి, తన ప్రాబ్లమ్, హ్యూమన్ టచ్ ఎందుకు వచ్చింది, హౌ డిడ్ హీ సాల్వ్ ఇట్, వేర్ ఇస్ హీ గోయింగ్, వాట్ ఈస్ ద అడ్వెంచర్, దట్ ఈస్ ద. అంటే విశ్వక్ సేన్ యాక్టింగ్ ఎలా ఉంది? బ్రిలియంట్. అసలు విశ్వక్ అని నేను చూడలేదు, శంకర్ అన్న ఒక క్యారెక్టర్ అనుకుని సినిమా మొత్తం చూసాను. అంటే గ్రాఫిక్స్ అంటే ఎలా అనిపిస్తుంది? బ్రిలియంట్, టాప్ నాచ్. మూవీలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? కొంచెం పాప్కార్న్ తింటూ సినిమా కాదు, యూ హ్యావ్ టు పుట్ యువర్ బ్రెయిన్స్, శ్రద్ధతో చూడాలి. అండ్ ప్లస్ పాయింట్ చాలా ఉన్నాయి, మ్యూజిక్, సీన్స్, సౌండ్, లాట్ ఆఫ్ థింగ్స్, విజువల్స్. అంటే స్టోరీ ఎక్కడ ల్యాగ్ ఉందా? నో, నాట్ ఫర్ మీ. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది? ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. మనకు ఆ కొత్త స్టోరీ అనేది అర్థం అవుతుంది. లేదు దీంట్లో తోపు రిసోర్స్ ఫైట్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, అవి ఉంటాయి అని వచ్చాము. ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవ్వం. ఎప్పుడైనా ఫైటింగ్స్ అనేవి ఉండవు. వాళ్ళ ఇప్పుడు హిమాలయస్ లో వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు ఎదుర్కొన్నవే అక్కడ ఫైట్ల కింద కన్వర్ట్ చేశారు అంతే తప్ప వేరే వాళ్ళతో ఫైట్స్ అనేవి ఉండవు. చాలా బాగుంది సినిమా అయితే. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాకి రేటింగ్ అయితే 3.5 అయితే ఇస్తాను నేను. ఈ సినిమాలో ఈ రోజు ఏంటి శివరాత్రి, ఈ సినిమాలో చాలా సీన్లు ఓన్లీ రాత్రి, అలాంటి చాలా బాగా ఉన్నాయి, చూడొచ్చు. థ్యాంక్ యూ. కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాను. కొత్త సినిమాని తెలుగు ఇండస్ట్రీ సినిమాని ఎక్స్పోజ్ చేయండి. చాలా కొత్త నిజంగా. అంటే ఒక తెలుగు ఇట్లా హాలీవుడ్ సినిమా తీయొచ్చా నిజంగా ఎగ్జాంపుల్ చెప్తుంది. ఒక చెప్తే బ్రో, మేక తోక సినిమా కేక, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సం నిజంగా. ప్రతి ఒక్కరు వెళ్ళే గోదావరి సినిమాతో చంపేసింది చాందిని చౌదరి, జనగణ మన చింపేశారు విశ్వసేన. చాలా కొత్త అనిపించారు నాకైతే. చెప్తా ఆ సినిమా పట్ల చాలా మంది అంటారు సినిమా బాగాలేదు, లాగ్ ఉంది అంటారు. లాగ్ చెప్పట్లేదు, చెప్తాను. విజువలైజేషన్ చాలా బాగుంది, చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు, అది బాగుంది. విశ్వసేన అన్న పర్ఫార్మెన్స్ చాలా సరిగ్గా తీసాడు అనిపించింది. బట్ నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ఫస్ట్ హాఫ్ లో ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు, సెకండ్ హాఫ్ లో మన శివుని యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. చాలా కొత్త అనిపించింది. స్టోరీ లైన్కి వస్తే అక్కడ కొద్దిగా మిస్ అయినా పడుతూ లేచినా కూడా సినిమా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. చెప్తున్నా కింది స్థాయి వాళ్ళకి సినిమా అర్థం కాదు, నిజంగా పై స్థాయి వాళ్ళకి అర్థమైంది. సెకండ్ హాఫ్ మాత్రం వేరే లేవు. మన విశ్వసేన 3 days ఏమన్నా సెకండ్ హాఫ్ వేరే లేదు, నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇంత ముందు తన సినిమాలు అన్నిటికన్నా కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపించింది. 100% మీట్ చెప్తున్నా. విజువలైజేషన్, బీజిఎం, హీరో పర్ఫార్మెన్స్ తప్ప నాకు చాలా బాగా అనిపించింది. ఈ 3 సినిమాలు చాలా ప్లస్ అయినాయి. సో స్టోరీ లైన్ కొద్దిగా అక్కడికే మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా నాకైతే నచ్చింది. ఆ క్లైమాక్స్ వల్లనే సినిమాకు బలం వచ్చింది అనుకుంటే, క్లైమాక్స్ కొద్దిగా అటు ఇటు మిస్ అయినా సినిమా ఫ్లాప్ అయ్యేది. నిజంగా క్లైమాక్స్ నిలబెట్టుకున్నాడు, సక్సెస్ఫుల్ నిలబెట్టాడు. డైరెక్టర్
ఒకసారి దండేసి అనిపించింది. ఇతను అరటిపండు జాంపండు సినిమా హిట్ అయితే బాగుంది. నేను చూసిన సినిమా పేరు గామి. ఈ సినిమా లవడాలో హామీ ఒక్కలా ఉంది భయ్య సినిమా. నిజం చెప్పాలంటే ఒక స్క్రీన్ ప్లే బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, 2 గంటల సేపు కూర్చోబెట్టారు భయ్య. ఏ మాత్రం ఎక్కడ నచ్చలేదు. చెప్పింది స్టోరీనే తిరుగుతూ ఉంటారు, సినిమా చుట్టూనే తిరుగుతూ ఉంటారు భయ్య. ఆ సినిమా ఏంటంటే అది హీరో అర్థం కాదు, హీరోయిన్ అర్థం కాదు బాబు, మధ్యలో గేమ్ చూపిస్తారు భయ్య సినిమాలోని. నిజంగా విశ్వక్ సేన్ గారి కెరియర్ లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ భయ్య. నిజంగానే ఏ మాత్రం బాగలేదు సినిమా. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుతుంది అనుకున్నాం, మంచి హిట్ సినిమా అవుతుంది అనుకున్నాం. కానీ ఇటువంటి ఒక ఫ్లాప్ సినిమా తీశారు. నిజంగా మాకైతే నచ్చలేదు భయ్య. అంతా మంచి కొండలో తీశారు సినిమా అంతా. తిప్పించోటే తిప్పి నిజంగా చాలా అసలు మాకైతే ఏ మాత్రం నచ్చలేదు. నిజంగా పెట్టిన టికెట్ కి డబ్బులు అయితే వేస్ట్ పోయారు అని అడిగితే బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీ మూవీస్, అంటే థియేటర్ లో వాచ్ చేయండి. అంతే ఇటువంటి సినిమా చూడాలనుకుంటే ఓకే, కానీ కొన్ని విజువల్స్ వరకు ఓకే బాగుంది, కొన్ని విజువల్స్ వరకే బాగున్నాయి. లేదంతా పెద్ద ఏం లేదు సినిమా. సో ఎవడో రిస్కులు చేసుకుని మరి సినిమాకి వెళ్ళొద్దండి. నిజం చెప్పాలంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి, డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు. అంటే పక్కా నేను ఏం చెప్తానండి, అస్సలు సినిమా బాగాలేదు, అస్సలు బాగాలేదు. పెట్టిన డబ్బులకి అయితే ఎక్కడ న్యాయం జరగలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది, ఆ సినిమా హిట్ అయిపోతుంది, నేను ముందే చెప్తాను. అంతేగాని ఈ సినిమా పెద్ద ఏం లేదు. చాందినీ చౌదరి గారి రోల్ కూడా పెద్ద ఏం లేదండి సినిమాలోని. బీజిఎం ఒక్కటి లాక్కొచ్చిన సినిమా అంతే, అంత మించి ఇంకా సినిమా అంత పెద్ద అనిపించలేదు. స్టోరీ లేదు, ఏమీ లేదు. ఎక్కడెక్కడ హాలీవుడ్ విజువల్స్ అయితే తీసుకొచ్చినట్టు ఉంది సినిమా మొత్తం. చెప్తాను కదా, ఆడియన్స్ ఎవరైతే చూస్తారో డబ్బులు అయితే బొక్కెట్టుకోవద్దు. నిజంగా సినిమా అంటే సూపర్ ఫ్లాప్ మూవీ అండి. విశ్వక్ సేన్ గారు నిజంగా కెరియర్ లో ఉన్నది బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ ఇది. సో బెటర్ టు వాచ్ ఇన్ మూవీస్ థియేటర్ ఓటీటీలో చూసుకోండి అంతే. ఇంకొకటి ఏంటంటే మా పేరు చెప్పి రివ్యూలు మేము ఇస్తున్నామని చెప్పి మా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారంట. వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, మీరు ఎందుకు పాజిటివ్ చెప్పలేదు, డబ్బులు తీసుకున్నారు కదా అనేసి. మాకు ఎవడో ₹1 ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లేదు. మా రివ్యూ వాళ్ళు మా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. లేదంటే కొత్త తీపిచ్చి రివ్యూస్ చెప్పిస్తారండి. ఇది ప్రస్తుతం జరిగే ఒక దందా అయితే జరుగుతుంది. సో సినిమా అయితే పెద్ద ఏం లేదు భయ్య, మీరు అంత ఎక్స్పెక్ట్ చేసినంత అంత పెద్ద ఏం లేదు, వేస్ట్. ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా మొత్తం అంతే ఆ మంచు కొండలో చూపిస్తారు, మాట్లాడితే మంచు కొండలో అంతే అండి.